ఈ నెల 16, 17, 18 తారీఖున మరి కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి సమావేశం, ఎక్స్టెండెడ్ మీటింగు, 17 తారీఖు సాయంత్రం భారీ బహిరంగ సభ అండ్ 18 తారీఖు ఈ బహిరంగ సభలో ఇచ్చినటువంటి 5 గ్యారంటీలని క్షేత్రస్థాయిలో గడప గడపకి తీసుకొని పోయేటటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. అయితే 17 తారీఖు సాయంత్రం హైదరాబాద్ లో నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభకి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, తెలంగాణ గల్లీలో పిల్లల దగ్గర నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ దాకా కూడా తెలంగాణ తల్లి అనిపించుకున్నటువంటి సోనియా గాంధీ గారు, 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాహుల్ గాంధీ గారు, మరెంతో మంది పెద్ద నేతలు కూడా ఈ యొక్క బహిరంగ సభకి హాజరవుతుండ్రు. ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి ఈ సభకి ఉద్దేశం ఒకటే, రేపొద్దున తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 100 రోజుల్లో చేయబోయేటటువంటి 5 గ్యారంటీలని స్వయాన సోనియా గాంధీ గారి నోటిన మనము వినేటటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. ఈ సభ గురించి మరి పర్మిషన్ కోసం మనం పరేడ్ గ్రౌండ్స్ అడిగినాం. 2 తారీఖు మనం దీని గురించి అప్లికేషన్ పెట్టుకున్నాం. 2 తారీఖు మనం పెట్టింది, కానీ మనకు 5 తారీఖు అంటే నిన్న మనకి పర్మిషన్ ఇస్తలేమని చెప్పిండ్రు. దేనికోసం ఇస్తలేరు అని అంటే ఢిల్లీకి నుంచి అమిత్ షా వస్తుండు, బీజేపీ సభ పెడుతుంది కాబట్టి వాళ్ళకి ఇచ్చినామని అన్నారు. మనం 2 తారీఖు అప్లై చేసినాం. ఇది 1 తారీఖు పేపర్. ఈ 1 తారీఖు పేపర్లనే ఆల్రెడీ బీజేపీ అధికారికంగా సెప్టెంబర్ 17 సభని మేము వరంగల్లో చేస్తున్నామని చెప్పింది. కానీ వరంగల్లో చేసేటటువంటి సభని కాంగ్రెస్ పార్టీ పరేడ్ గ్రౌండ్స్ అడగగానే పరేడ్ గ్రౌండ్స్ కి షిఫ్ట్ చేసుకుంది. దీని వెనకాల మతలబ్ ఏంది, దీని వెనకాల కుట్ర ఏంటిది, కొంచెం మనం ఉదాహరణ మనం మాట్లాడుకుందాం. ఖమ్మం సభ కూడా గింతే. ఆడోళ్ళని మొత్తం రానియకుండా నీళ్లు బంద్ చేసినటువంటి పరిస్థితి, కార్యకర్తల్ని పోలీసులతో బెదిరించినటువంటి పరిస్థితి, తప్పుడు కేసులతోటి నాయకులను బెదిరించినటువంటి పరిస్థితి, ఆర్టీసీ బస్సులను కిరాయికి ఇయ్యనటువంటి పరిస్థితి, కంచెలతోటి అడుగడుగున జనాన్ని ఆపినటువంటి పరిస్థితి. కానీ ఈ కంచెలను తెంచుకుంటూ పోయి జనసంద్రమై ఖమ్మం సభ ఎంత సక్సెస్ అయిందో, ఆ జనసంద్రం అవన్నీ కూడా మనం చూసినాం. ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణని మీలాంటి కుట్రలు ఆపలేవనేటటువంటి ఒకసారి స్పష్టమైంది. కానీ అదే ఖమ్మంలో ఇన్ని అడ్డుకట్టలు వేసినటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకేమో అదే ఖమ్మంలో బీజేపీ అమిత్ షా మీటింగ్ పెడితే ఆర్టీసీ బస్సులను ఇస్తుంది, అవసరమైతే బస్సులను మనుషులను పెట్టి పంపిస్తుంది. దురదృష్టం ఏంటి అని అంటే ప్రజాదరణ లేనటువంటి బీజేపీ అయినా కూడా సభ ఫెయిల్ అవుతుంది. ఈ రోజు కూడా అంతే. సోనియా గాంధీ లాంటి తెలంగాణ తల్లితోటి 5 గ్యారంటీలను గిట్ట ప్రజలకు గిట్ట ఇక్కడ హైదరాబాద్ కించి మనం ఇప్పిస్తే రేపొద్దున మన ఇద్దరు పార్టీల మనుగడ కష్టం అని చెప్పి ఎరిగి ఇద్దరు కూడా మరి కుట్ర పన్ని కాంగ్రెస్ పార్టీకి పరేడ్ గ్రౌండ్స్ ఇవ్వకుండా ఈరోజు బీజేపీని వరంగల్ సభని పరేడ్ గ్రౌండ్స్ కి తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి ఉంది మిత్రుల. ఇది మీరు గమనించాలి. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎల్బీ స్టేడియం అడిగింది. దీన్ని కూడా ఆపేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఈ కుట్రలను మన పరిగణనలు తీసుకోవాలి. సేమ్ ఖమ్మం సభ మాదిరిగా ఎన్ని కుట్రలు పన్నినా కంచెలు తెంపుకొని వచ్చి మరి ఈ యొక్క సభని సక్సెస్ చేయవలసిందిగా, బీజేపీ బీఆర్ఎస్ కుట్రలని ఎండగట్టవలసిందిగా, ఈ దోపిడీని ఆపాల్సిందిగా రానున్నటువంటి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకొని 5 గ్యారంటీలని 100 రోజుల్లోనే నెరవేర్చుకోవాల్సిందిగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు.